హాయ్ గైస్. సో భక్తి మూమెంట్, భక్తి ఉద్యమం, సో హిస్టరీ. సో దీంట్లో మనకి చాలా క్వశ్చన్స్ వస్తాయి అనమాట. సో డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతుంటాడు. సో ఇక్కడైతే ప్రాక్టీస్ కోసం ఒక 40 క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. వాటిని నేను క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. సో ప్లీజ్ ఫాలో, సపోర్ట్ మై ఛానల్. కమింగ్ టు ఫస్ట్ క్వశ్చన్. కులోతుంగ చోళుడు బహిష్కరించిన భక్తి ఉద్యమకారుడు ఎవరు? సో ఈ చోళుడు బహిష్కరించిన ఒక ఉద్యమకారుడు పేరు ఏంటంటే ఆది శంకరాచార్యుల, రామానుజాచార్యుల, వల్లభాచార్యుల, చైతన్య మహాప్రభు. సో ఆప్షన్ 2 రామానుజాచార్యులు. సో ఇతను చోళుడు కులోతంగా చోళుడు ఉద్యమకారుని బహిష్కరించండి అన్నమాట. సెకండ్, క్రింది వాటిలో ఆది శంకరాచార్యులు స్థాపించిన మఠం ఏది? సో క్రింది వాటిలో ఆది శంకరాచార్యులు స్థాపించిన మఠం ఏది? బద్రీనాథ్, శృంగేరి, పూరి, పైవన్నీ. సో ఈ ఆది శంకరాచార్యులు ఇవన్నిటిని స్టార్ట్ చేశాడు కాబట్టి ఆప్షన్ 4 పైవన్నీ. థర్డ్ క్వశ్చన్, సగుణ భక్తి అంటే అర్థం ఏంటి? ఫస్ట్, దేవుడికి మానవ రూపం ఇచ్చి ఆరాధించడం. సెకండ్, దేవుడికి రూపం లేకుండా ఆరాధించడం. థర్డ్, అసలు దేవుడు లేడు అని నమ్మడం. ఫోర్త్, దేవుడి మీద ప్రేమ ఉండక తాంత్రిక భక్తి ఉండటం. సో ఆప్షన్ 1 దేవుడికి ఒక మానవ రూపం ఇచ్చి ఆరాధించడాన్నే సగుణ భక్తి అంటారు. 4వ క్వశ్చన్, క్రింది వారిలో ఎవరిని ప్రచన్న బుద్ధ అని పిలుస్తారు? క్రింది వారిలో ఎవరిని ప్రచన్న బుద్ధ అని పిలుస్తారు? 1 ఆది శంకరాచార్యులు, 2 రామానందుడు, 3 కబీర్, 4 బసవేశ్వరుడు. సో ఆప్షన్ 1 ఆది శంకరాచార్యుల్ని ప్రచన్న బుద్ధ అని కూడా పిలుస్తారు. 5th క్వశ్చన్, విశిష్ట దైవత్వంను ప్రతిపాదించింది ఎవరు? విశిష్ట దైవత్వంను ప్రతిపాదించింది ఎవరు? రామానందుడు, వల్లభాచార్యులు, రామానుజాచార్యులు, ఆది శంకరాచార్యులు. సో ఆప్షన్ 3 రామానుజాచార్యులు. 6th క్వశ్చన్, రామానుజాచార్యులకు సంబంధించి క్రింది వాటిలో సరికానిది ఏది? విచ్ ఈస్ నాట్ కరెక్ట్ రిగార్డింగ్ ది రామానుజాచార్యులు. రామానుజాచార్యుల విగ్రహాన్ని హైదరాబాద్ లో అమిత్ షా ఆవిష్కరించారు. ఇందులో హైదరాబాద్ అయితే కరెక్ట్, కానీ అమిత్ షా అనేది రాంగ్ ఇక్కడ. సెకండ్, ఈ విగ్రహాన్ని పంచలోహాలతో తయారు చేశారు. ఇది రైట్. దీన్ని రామానుజాచార్యులు 1000వ జయంతి పురస్కరించుకుని ఏర్పాటు చేశారు. ఫోర్త్, ఈ విగ్రహాన్ని స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అంటారు. సో ఎక్సెప్ట్ 1 తప్ప మిగతా అన్ని రైట్, ఎందుకంటే అమిత్ షా కాదు, అది మోడీయే ప్రారంభించారు. 7th క్వశ్చన్, ఆది శంకరాచార్యుల జన్మ ప్రదేశం ఎక్కడ? ఆది శంకరాచార్యుల జన్మ ప్రదేశం ఎక్కడ? ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్ణాటక, తమిళనాడు. కేరళ. ఆప్షన్ 2. ఆదైత్వం అంటే ఏమిటి? ఆత్మ పరమాత్మ రెండు వేరు వేరు, జీవుడు వేరు, దేవుడు వేరు. ఆత్మ పరమాత్మ రెండు ఒకటే, పైవన్నీ. సో ఆత్మ పరమాత్మ రెండు ఒకటే అని చెప్పేది ఆదైత్వం అంటారు. నెక్స్ట్, దైత్వ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు? దైత్వ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు? నింబార్కుడు, శ్రీపాదాచార్యులు, మాధ్వాచార్యులు, శంకరాచార్యులు. మాధ్వాచార్యులు దైత్వ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. 10th క్వశ్చన్, రామానందుడికి సంబంధించి క్రింది వాటిలో సరికానిది ఏది? ఈయన ప్రయాగాలు జన్మించారు. రామానుజాచార్యుడి అనుచరుడు. ఈయన శైవత్వాన్ని ప్రచారం చేశారు. ఈయన శిష్యులను అవధూతలు అంటారు. సో ఎక్సెప్ట్ 3 రిమైనింగ్ ఆల్ ఆర్ కరెక్ట్. ఈయన శైవ మతాన్ని ప్రచారం చేయలేదు. 11వ క్వశ్చన్, క్రింది భక్తి ఉద్యమకారులను వారి వృత్తులతో జతపరచండి. కబీర్, రవిదాస్, సేన, నరహరిదాస్. సో కబీర్ నేత కులం నుంచి, రవిదాస్ చర్మకారుల కులం, సేన మంగలి, నరహరిదాస్ కంసలి. సో ఆప్షన్ 1 రైట్. 12th క్వశ్చన్, క్రింది వారిలో ఎవరిని అగ్ర అందకవి అంటారు? సో క్రింది వారిలో ఎవరిని అగ్ర అందకవిగా పిలుస్తారు? వల్లభాచార్యులు, సూర్దాస్, రామానందుడు, చైతన్యుడు. క్రింది వారిలోని అగ్ర అందకవిగా పిలిచేది సూరదాస్ ని అగ్రకవిగా పిలుస్తారు. దాసబోధ అనే గ్రంథాన్ని రచించింది ఎవరు? సమర్థ రామదాస్, భక్త తుకారాం, దాదాజీ కొండాదేవ్, విద్యారణ్య స్వామి. సో ఆప్షన్ సమర్థ రామదాస్. 14th క్వశ్చన్, ప్రాంతీయ భాషలు ప్రవహించే సెలయేరులు లాంటివి అని అన్న భక్తి ఉద్యమకారుడు ఎవరు? ప్రాంతీయ భాషలు ప్రవహించే సెలయేరు లాంటివి అని అన్న ఉద్యమకారుడు ఎవరు? సో కబీర్, గురునానక్, జ్ఞానేశ్వర్, ఏకనాథ్. సో కబీర్ ఇతను అన్నాడు ప్రాంతీయ భాషలు ఒక సెలయేరు లాంటివి అని. 15, క్రింది వారిలో మహారాష్ట్ర ప్రాంతానికి చెందిన భక్తి ఉద్యమకారుడు ఎవరు? క్రింది వారిలో మహారాష్ట్ర ప్రాంతానికి చెందిన భక్తి ఉద్యమకారుడు ఎవరు? జ్ఞానేశ్వర్, భక్త తుకారాం, ఏకనాథ్, చైతన్యుడు. సో చైతన్యుడు మహారాష్ట్రకు చెందిన భక్తి ఉద్యమకారుడు. 16th, క్రింది వారిలో భగవంతుణ్ణి స్తుతించేందుకు భజనలు చేసిన వాళ్ళు ఎవరు? కబీర్, గురునానక్, మీరాబాయి. సో వీళ్ళందరూ కూడా భజనలు చేసిన వాళ్ళే, పైవారంతా. 4వ ఆప్షన్. క్రింది వాటిలో జ్ఞానేశ్వరి అనే గ్రంథాన్ని ఈ విధంగా కూడా పిలుస్తారు. సో మరాఠా గీత, భగవత్ దీపిక, 1, 2,
అంబంగాలు 3 1 2 మరాఠా గీతాను భగవత్ దీపికగా జ్ఞానేశ్వరి అనే గ్రంథాన్ని కూడా పిలుస్తారంట. 18th క్వశ్చన్, సిక్కు మత స్థాపకుడు ఎవరు? గురునానక్, గురు అంగడ్, గురు రామ్దాస్, గురు అర్జన్ సింగ్. సో గురునానక్ అనే అతనే సిక్కు మతాన్ని స్థాపించిన వ్యక్తి. 19th క్వశ్చన్, రామచరిత మానస్ అనే గ్రంథాన్ని రచించింది ఎవరు? చైతన్య ప్రభు, సమర్థ రామదాస్, తులసీదాస్, జ్ఞానేశ్వర్. సో తులసీదాస్ అనే ఆయన రామచరిత మానస్ అనే గ్రంథాన్ని రచించాడు. 20th క్వశ్చన్, గురునానక్ కు సంబంధించి సరికానిది ఏది? సో వీటిలో ఏది కరెక్ట్ కాదు. ఈయన బాబర్ కు సమకాలికుడు, పునర్జన్మను అంగీకరించారు, లంగర్ అనే భోజనశాల ఏర్పాటు చేశారు, ఉత్తరప్రదేశ్ లో జన్మించాడు. సో మొత్తంలో 4 మనకి ఉత్తరప్రదేశ్ లో జన్మించలేదు, ఈయన పంజాబ్ లో జన్మించాడు. క్రింది వారిలో ఎవరు వచనాలు అంటారు? క్రింది వారిలో ఎవరు రచనలను వచనాలుగా పిలుస్తారు? బసవేశ్వరుడు, గురునానక్, ఏకనాథ్, నామ్ దేవ్. సో బసవేశ్వరుడి రచనలని వచనాలుగా పిలుస్తారు. 22 బసవేశ్వరుడికి సంబంధించిన సంస్కరణ ఏది? బాల్య వివాహాల నిషేధం, వితంతువు వివాహాలు, సతీ సహగమనం, పైవన్నీ. సో పైవన్నీ కలిపి ఇతనికి బసవేశ్వరుడికి సంబంధించిన సంస్కరణ అన్నమాట. 23 సిక్కు సాంప్రదాయమైన కల్సాను ప్రారంభించిన వారు ఎవరు? గురు అర్జున్ సింగ్, గురు రామ్దాస్, గురు గోవింద్ సింగ్ కల్సాను ప్రారంభించారు. 24 సిక్కుల పవిత్ర గ్రంథం ఆది గ్రంథను ఎవరు రచించారు? గురు అర్జున్ సింగ్, గురు అంగడ్, గురు హరకిషన్, గురు గోవింద్ సింగ్. గురు అర్జున్ సింగ్. 25 భక్తి ఉద్యమ ప్రధాన లక్షణం కానిది. మానవుల సమానత్వ భావం తీసుకురావడం, కులం, తెగ, వర్గ వ్యత్యాసాలను తిరస్కరించడం, బహుదేవత ఆరాధనను అధికం చేయడం, మోక్షానికి భక్తి ప్రధానం అని చెప్పడం. సో ఆప్షన్ 3 బహుదేవత ఆరాధనను యాక్సెప్ట్ చేయకూడదని భక్తి ఉద్యమం ప్రధాన లక్ష్యం కానిది. 26 క్రింది వాటిలో ఆది శంకరాచార్యుల రచన కానిది? వివేక చూడామణి, శివానంద లహరి, ఆత్మబోధ, బ్రహ్మ సూత్ర. సో బ్రహ్మసూత్ర అనేది ఆదిశంకర రచన కానిది. 27 క్రింది వానిలో ఎవరి విధానాన్ని పుష్టి మార్గం లేదా భగవత్ అనుగ్రహ మార్గం అని అంటారు? క్రింది వారిలో ఎవరి విధానాన్ని పుష్టి మార్గం లేదా భగవత్ అనుగ్రహ మార్గంగా పిలుస్తారు? బసవేశ్వరుడు, వల్లభాచార్యుడు, రామానందుడు, రామానుజాచార్యులు. సో వల్లభాచార్యులు యొక్క మార్గాన్ని పుష్టి మార్గం లేదా భగవత్ మార్గంగా పిలుస్తారు. 28 రామ్ రహీం ఏక్ హై అనే అన్న భక్తి ఉద్యమకారుడు ఎవరు? రామ్ రహీం ఏక్ హై అన్న భక్తి ఉద్యమకారుడు ఎవరు? కబీర్, రవిదాస్, చైతన్యుడు, గురు అర్జన్ సింగ్. కబీర్. 29 మీరాబాయి ఏ రాజపుత్ర రాజు కోడలు? సో మీరాబాయి ఏ రాజపుత్ర రాజు కోడలు? రాణా ప్రతాప్ సింగ్, రాణా ఉధమ్ సింగ్, రాణా సంగ్రమ్ సింగ్, రాణా రంజిత్ సింగ్. రాణా సంగ్రమ్ సింగ్ యొక్క కోడలు మీరాబాయి. 30th క్వశ్చన్ క్రింది వారిలో ఎవరిని ఆంధ్ర పద కవిత పితామహుడిగా పిలుస్తారు? అల్లాసాని పెద్దన్న, అన్నమాచార్యులు, చైతన్యుడు, వల్లభాచార్యులు. క్రింది వారిలో ఎవరిని ఆంధ్ర పద కవితా పితామహుడని పిలుస్తారు? సో అల్లాసాని పెద్దన్న, అన్నమాచార్యులు, చైతన్యుడు, వల్లభాచార్యులు. అన్నమాచార్యుల్ని ఆంధ్ర పద కవితా పితామహుడిగా పిలుస్తారు. కింది వారిలో శంకరదేవుడికి సంబంధించి సరైంది? శంకరదేవుడు అస్సాం ప్రాంతం సాధువు. ఈయన నామ్ గర్లను ప్రారంభించారు. గిరిజనులతో సహా అందరికీ వైష్ణవాన్ని ప్రబోధించారు. సో పైవన్నీ. సో 31 పైవన్నిటిని కూడా కరెక్ట్ అన్నమాట ఇతని విషయంలో. 30 క్వశ్చన్. సో జతపరచండి. 32 జతపరచండి. ఏ అల్వరులు, నాయన్నర్లు, సగుణ భక్తి, నిర్గుణ భక్తి. దానికి సంబంధించింది ఇవి. సో A2 అల్వర్లుని విష్ణు పూజిస్తారు. నాయనర్లు వీళ్ళు వచ్చేసి శివును పూజిస్తారు. నాయనర్లు. సగుణ భక్తి అంటే దేవుని ఆకారంలోని పూజించడం. అండ్ నిర్గుణ భక్తి అంటే దేవుడు లేడని నిరాకంగా దైవాన్ని పూజించడం అన్నమాట. 33 హరిలో అందరూ అందరిలో హరి అనే బోధన ఎవరిది? హరిలో అందరూ అందరిలో హరి అనే బోధన ఎవరిది? మీరాబాయి, సంత్ రవిదాస్, చైతన్యుడు, రామానందుడు. సంత్ రవిదాస్ ది హరిలో అందరూ అందరిలో హరి అనే ఒక వాదన వినిపించాడు బోధన. 34 చైతన్య మహాప్రభు భారతదేశంలో ఏ ప్రాంతానికి చెందిన వైష్ణవ సాధువు? సో చైతన్య మహాప్రభు భారతదేశంలో ఏ ప్రాంతానికి చెందిన వైష్ణవ సాధువు? దక్షిణ భారతదేశం, తూర్పు భారతదేశం, ఉత్తర భారతదేశం, పశ్చిమ భారతదేశం. సో తూర్పు భారతదేశానికి సంబంధించిన వ్యక్తి చైతన్య మహాప్రభు. 35 కీర్తనలను స్వయంగా రచించి గానం చేసే వ్యక్తులను ఏమంటారు? కీర్తనలను స్వయంగా రచించి గానం చేసే వ్యక్తులను ఏమంటారు? సంకీర్తనకారుడు, వాగ్గేయకారుడు, కీర్తనాచార్యుడు, కీర్తనకారుడు.
సో కీర్తన వాగ్గేయకారులు కీర్తనలు స్వయంగా రచించి మరియు గానం చేస్తారు. 36 క్రింది వారిలో ఎవరిని శ్రీ గౌరంగా అని పిలుస్తారు? చైతన్య మహాప్రభు, తులసీదాస్, సమర్థ రామదాస్, రామానుజాచార్యుడు. క్రింది వారిలో ఎవరిని శ్రీ గౌరంగా పిలుస్తారు? చైతన్య మహాప్రభుని పిలుస్తారు. 37 వీరశైవత్వాన్ని ప్రచారం చేసిన వారు ఎవరు? వీరశైవత్వాన్ని ప్రచారం చేసిన వ్యక్తి ఎవరు? బసవేశ్వరుడు, రామానందుడు, తులసీదాస్, చైతన్యుడు. బసవేశ్వరుడు వీరశైవత్వాన్ని ప్రచారం చేశాడు. 38 రాయిని మొక్కితే మోక్షం వస్తే నేను కూడా కొండను మొక్కుతా అని అన్నది ఎవరు? గురునానక్, కబీర్, రామానందుడు, సూర్దాస్. రాయిని మొక్కితే మోక్షం వస్తే నేను కొండను మొక్కుతా అని అన్నది ఎవరు? గురునానక్, కబీర్, రామానందుడు, సూర్దాస్. కబీర్ అన్నాడు అన్నమాట. 39 తులసీదాస్ ఏ మొఘల్ చక్రవర్తికి సమకాలికుడు? తులసీదాస్ ఏ మొఘల్ చక్రవర్తికి సమకాలికుడు? జహంగీర్, అక్బర్, షాజహాన్, ఔరంగజేబ్. అక్బర్. 40th క్వశ్చన్ ఔరంగజేబు ఉరి తీయించిన సిక్కు గురువు ఎవరు? ఔరంగజేబు ఉరి తీయించిన సిక్కు గురువు ఎవరు? గురు తేజ్ బహదూర్, గురు అర్జున్ సింగ్, గురు హరగోవింద్, గురు రామదాస్. గురు తేజ్ బహదూర్ ని ఔరంగజేబు ఉరి తీయించాడనమాట. సో ఇది మరి 40 క్వశ్చన్స్, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. ఎన్నిసార్లు మీరు వింటే అంతగా గుర్తుంటాయి. సో ఒక టాపిక్ కవర్ అయినట్టే. కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కవర్ అయితే ఇంకా మిగతా రివిజన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో డోంట్ ఫర్గెట్ టు follow my channel. Please subscribe my channel. Please support. Thank you.